ఈ కథ సండే మ్యాగజైన్లోది. రాసిన వారు కేవి సుమలత గారండి. కథ పేరు అంతర్యుద్ధం. నా మాటల్లో వినిపిస్తాను. అత్తయ్య గారు, అంజలి రాత్రి సూసైడ్ చేసుకోబోయింది. నాకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. వీలైతే మీరు ఒకసారి హైదరాబాద్ రాగలరా అన్నాడు సుధీర్. ఏంటి బాబు మీరనేది? అంజలి ఎందుకు అలాంటి పని చేసింది? దాదాపు ఏడుస్తూ అంది సత్యవతి. మీరిక్కడికి వచ్చాక చెప్తానండి. మీకు సాయంత్రం రైలుకి టికెట్ బుక్ చేయించమంటారా అన్నాడు సుధీర్. అలాగే బాబు. ఇంతకీ అంజలి ఇప్పుడు ఎలా ఉంది? ఏడుపు తమాయించుకొని సందిగ్ధంగా అంది సత్యవతి. ఏడుస్తుంది అన్నాడు సుధీర్. అత్తయ్య గారు, ఏడవకండి ప్లీజ్. మళ్ళీ మీకు సాయంత్రం ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు సుధీర్. సత్యవతి ఫోన్ పెట్టేసి కుర్చీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మూసుకున్న ఆమె కనురెప్పల నుండి కన్నీళ్లు ఆగను అంటూ కారిపోతున్నాయి. సత్యవతి, ఆమె భర్త వినోద్ ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్లకు పెళ్ళైన 3 ఏళ్లకి వినోద్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. సత్యవతి ఒక్కగానొక్క కూతురు సంధ్యను తండ్రి లేని లోటు తెలియనివ్వకుండా ప్రాణ సమానంగా పెంచుకుంది. చదువు పూర్తయ్యాక అన్ని విధాలా తమకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న సుధీర్కిచ్చి పెళ్లి చేసింది. వాళ్ళిద్దరికీ అంజలి ఒక్కతే సంతానం. కూతురు కాపురం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది అని ఆనందపడుతున్న ఆమె గుండెల్లో దేవుడు పెద్ద తుఫాన్ రేపాడు. అంజలికి 12 ఏళ్ల వయసులో సంధ్య క్యాన్సర్తో పోరాడి మృత్యు ఒళ్ళకు చేరిపోయింది. ఊహించిన సంఘటనకు అంజలి తల్లడిల్లిపోయింది. అంజలిని తనతో వచ్చేయమని అడిగితే తండ్రిని వదిలి వచ్చేందుకు ససేమిరా ఒప్పుకోలేదు. ఆడదిక్కులేని సంసారం, తోడు కావాలని భార్య చనిపోయిన 6 నెలలకి శాంత అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు సుధీర్. ఆ విషయం సత్యవతికి బాధ కలిగించిన పరిస్థితులతో రాజీ పడక తప్పదు అని తనకు తానే చెప్పుకుంటూ మనవరాలికి కూడా చెప్పింది. తెల్లవారుజామున సికింద్రాబాద్ స్టేషన్లో ఆగిన రైల్లో నుంచి దిగుతున్న సత్యవతికి ఎదురుగా ప్లాట్ఫామ్ మీద నిలబడ్డ సుధీర్ కనిపించాడు. అత్తయ్య గారు, ప్రయాణం ఎలా జరిగింది అంటూ ఆవిడ చేతిలో ఉన్న బ్యాగ్ అందుకున్నాడు. బాగానే జరిగింది బాబు అంది సత్యవతి. ఇద్దరూ కలిసి కారు వైపు నడుస్తున్నారు. అల్లుడు గారు, అంజలి ఎలా ఉంది అంది సత్యవతి. గదిలో నుండి బయటకు రాకుండా ఒక్కతే లోపల ఉంది. పగలు రాత్రి కాపలా కాయాల్సి వస్తుంది చిన్నగా అన్నాడు సుధీర్. అసలు ఎందుకింత పిచ్చి పని చేసింది ఆదుర్దాగా అంది సత్యవతి. మీరిక్కడే ఉండండి, పార్కింగ్లో నుంచి కారు తీసుకొస్తాను అంటూ వెళ్ళాడు సుధీర్. సుధీర్ కాసేపట్లో కారు తీసుకొని రాగానే సత్యవతి వెనక సీట్లో కూర్చుంది. కారు మెల్లగా గమ్యం వైపు సాగుతుంది. అత్తయ్య గారు, మీరడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేదా అన్నాడు సుధీర్. చెప్పండి అంది సత్యవతి. నేను శాంతను పెళ్లి చేసుకొని తప్పు చేశాను అన్నాడు సుధీర్. సత్యవతి జవాబు చెప్పలేదు. సంధ్య పోయాక నాకు జీవితం భయంకరమైన చీకటిగా అనిపించింది. శాంత నా ఫ్రెండ్ చెల్లెలు. భర్త పోవటంతో పుట్టింట్లో ఉంటుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే అంజలిని పెంచటంలో ఇబ్బందులు ఉండవు అని మా ఫ్రెండ్ ఒత్తిడి చేయటంతో నా మనస్సు అటువైపు మొగ్గు చూపింది. కానీ అంజలి ఆమెను తల్లి స్థానంలో ఊహించలేకపోతుంది. మాటి మాటికి సంధ్య ప్రస్తావన తీసుకొచ్చి మా అమ్మ ఇలా చేసేది, అలా చేసేది, మీరు అలా చెయ్యట్లేదు అని శాంత కోపం వచ్చేలాగా మాట్లాడుతుంది. శాంత ఎక్కడ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుందో అని అంజలికి చాలాసార్లు నచ్చచెప్పాను. అన్నింటికి ఊరికే ఏడుస్తూ గొడవ చేస్తుంది. చదువు మీద కూడా శ్రద్ధ చూపించట్లేదు. అందుకే 2 రోజుల క్రితం బలవంతంగా హాస్టల్లో చేర్పించాను అన్నాడు సుధీర్. అంజలిని హాస్టల్లో చేర్పించారా? ఎంత పని చేశారు బాబు. అమ్మ దూరమై అల్లాడుతున్న బిడ్డను అక్కును చేర్చుకోకుండా హాస్టల్లో చేర్పించారా? చెమర్చని కళ్ళతో అంది సత్యవతి. అత్తయ్య గారు, ఇంట్లో అయితే ఒక్కతే ఉంటుంది. అదే హాస్టల్లో అయితే తన 7 పిల్లలు ఉంటారని ఈ నిర్ణయం తీసుకున్నాను కొంచెం సిగ్గుపడుతూ ఉన్నట్లుగా అన్నాడు సుధీర్. బాబు, ఒకప్పుడు మీరు అంజలిని ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. ఆ నమ్మకంతోనే సంధ్య పోయాక అంజలిని మీరు బాగా చూసుకుంటారు అని మీ దగ్గరే ఉంచేశాను. నాతో వచ్చేయమని అంజలిని ఎంత ప్రాధేయపడినా డాడీ నేను లేకుండా ఉండలేరు అని గట్టిగా తిరస్కరించింది. మీరు 6 నెలలు తిరగకుండానే పెళ్లి చేసుకున్నారు. అది నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను.
పసిపిల్ల. తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను. బాధగా అంది సత్యవతి. అత్తయ్య గారు, నాకు సంధ్య అన్న, అంజలి అన్న చాలా ఇష్టమంది పచ్చి నిజం. శాంతం చేసుకుంటే ఇంటికి అంజలికి తోడుగా ఉంటుందని ఆశించాను. కానీ అంజలి పూర్తిగా శాంతను వ్యతిరేకిస్తుంది. గత్యంతరం లేక కొంతకాలం హాస్టల్లో ఉంటే పరిస్థితి మెరుగవుతుందిలే అని చేర్పించాను అన్నాడు సుధీర్. అసలే ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లను మీరు మరింత ఒంటరి చేశారు. ఇప్పుడు నాకంతా అర్థమైంది బాబు, జీరగా అంది సత్యవతి. మీరు ఒక్కరే అంజలికి చెప్పగలరు అని నాకు తెలుసు అన్నాడు సుధీర్. సత్యవతి మాట్లాడకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకుంది. కాసేపట్లో కారు ఇంటి ముందు ఆగింది. ఇద్దరు కారు దిగి లోపలికి వెళ్ళారు. సత్యవతి గబగబా అంజలి గదివైపు నడిచింది. తలుపులు తెరిచే ఉన్నాయి. శాంత అక్కడే కూర్చొని పేపర్ చదువుకుంటుంది. వీళ్ళని చూడగానే లేచి ఎదురొచ్చి సుధీర్ చేతిలోని బ్యాగ్ అందుకుంటూ సత్యవతి వైపు చూసి పలకరింపుగా నవ్వింది. ఆవిడ బదులుగా నవ్వనట్లు పెదవులు కదిపి మనవరాలి వైపు తిరిగింది. అంజలి ఈ అలికిడిని ఎంత మాత్రం పట్టించుకోకుండా గోడవైపు చూస్తుంది. అంజూ! అంజలి ఆ పిలుపుకి నిదానంగా తలతిప్పి చూసింది. 2 క్షణాల తర్వాత ఆమె కళ్ళల్లో చిన్న మెరుపు కనిపించింది. సత్యవతి దగ్గరకొచ్చి అంజలి పక్కలో కూర్చొని మీద చెయ్యి వేసింది. సుధీర్, శాంత తలుపుల దగ్గరికేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అమ్మమ్మ! మెల్లగా పిలిచింది అంజలి. ఆమె కళ్ళల్లో తడి కనిపిస్తోంది. నా బంగారు తల్లి అంటూ వంగి ముద్దు పెట్టుకుని సత్యవతి. అంజలి ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కుంది. అమ్మమ్మ, నాకు బతకాలం లేదు ఏడుస్తుంది అంజలి. ఎందుకు తల్లి? లాలనగా అడిగింది సత్యవతి. నేను ఎవ్వరికీ అవసరం లేదు, ఒంటరిగా మిగిలిపోయాను వెక్కుతూ అంది అంజలి. నాకన్నా ఒంటరిగానా? అంది సత్యవతి. అంజలి ఒక్కసారిగా ఏడుపు ఆపేసి ఆమె వైపు చూసింది. చెప్పమ్మా, నువ్వు నాకన్నా ఒంటరివా? రెట్టించింది సత్యవతి. అది కాదమ్మమ్మా, నీళ్లు నమిలింది అంజలి. అసలు నీ మనసులో ఉన్న బాధ ఏంటో నాకు చెప్పు తల్లి అంటూ సత్యవతి మనవరాలు తలనిమిరింది. అంజలి తన గుండెల్లో గూడు కట్టుకున్న దిగులు విప్పసాగింది. అంజు, ఈవిడ నీకు అమ్మ లాంటిది. నువ్వు అమ్మ కోసం ఏడుస్తున్నావని కొత్తమ్మని తెచ్చాను. పిన్ని అని పిలవకుండా అమ్మ అని పిలిస్తే చాలా బాగుంటుంది. నీకేం కావాలన్నా మొహమాట పడకుండా తన్ని అడగచ్చు. అంజలి మెడ చుట్టూ చేతులేసి దగ్గరకు లాక్కుంటూ ప్రేమగా అన్నాడు సుధీర్. సుధీర్ మాటలకు అంజలి ముఖంలో రంగులు మారాయి. తండ్రి చేతుల్లో నుంచి వెనక్కు తిరిగి శాంత వైపు చూసింది. మితిమీరిన అలంకరణతో ఉన్న శాంతను తల్లితో పోల్చడం ఆమెకు నచ్చలేదు. ఎప్పుడూ నవ్వుతూ సౌమ్యంగా ఉండే సంధ్య ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. అమ్మ అలంకరణ లేకుండానే అందరినీ ఆకట్టుకునేది. ఈవణ్ణి అమ్మతో పోల్చటమేంటి అనుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అంజలి. ఈ రోజు నుంచి నువ్వు నీ రూమ్లో పడుకో, పెద్దదాని అవుతున్నావు కదా, ఇక నుంచి ఒక్కదానివి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. ఎప్పటిలా పడుకోవటానికి గదిలోకి వచ్చిన అంజలితో అన్నాడు సుధీర్. సంధ్య ఉన్నంతకాలం అంజలి నిద్రపోయేదాకా అమ్మ నాన్నతో కబుర్లు చెప్తూ ఇద్దరి మధ్య పడుకునేది. తల్లిపోయాక తండ్రి దగ్గరే పడుకునేది. ఇప్పుడు ప్రత్యేకంగా వేరుగా పడుకో అనగానే తల్లికి పినతల్లికి తేడా ఆమెకు తెలిసింది. ఒక్క క్షణం తండ్రి వైపు చూస్తూ ఆ పక్కనే కూర్చున్న పిన్ని వైపు చూసి మాట్లాడకుండా తన గది వైపుకు వెళ్ళిపోయింది. మొదటిసారిగా తండ్రి తన దూరం పెడుతున్న భావన ఆమెకు కలిగింది. మరుసటి రోజు ఉదయం శాంత వంటగదిలో కాఫీ పెడుతున్నప్పుడు అంజలి అక్కడికొచ్చింది. ఆంటీ, ఏం చేస్తున్నారు అంది అంజలి. అంజలి తనను ఆంటీ అని పిలవటంతో శాంత చువ్వును తలెత్తింది. మీ డాడీ కోసం కాఫీ పెడుతున్నాను అంది శాంత. డాడీ అప్పుడే లేచి బ్రష్ చేసుకున్నారా? ఆశ్చర్యంగా అంది అంజలి. ఆయన ఇంకా నిద్ర లేవలేదు అంది శాంత. ఆంటీ, అలా బ్రష్ చేయకుండా బెడ్ కాఫీ తాగటం మంచి అలవాటు కాదు అని మా అమ్మ చాలాసార్లు చెప్పింది. డాడీ ఎప్పుడు అడిగినా అమ్మ ఇచ్చేదే కాదు. మీరు ఇప్పుడు ఇచ్చినా డాడీ అస్సలు తాగరు నమ్మకంగా అంది అంజలి. ఎందుకు తాగరు విసురుగా అంటూ కప్పు పట్టుకొని గదిలోకి వెళ్ళిపోయింది శాంత. ఎందుకంటే మా అమ్మంటే డాడీకి చాలా ఇష్టం వెనక నుండి అంది అంజలి. అంజలి మనస్సులో అమ్మ మాటల్ని డాడీ నిర్లక్ష్యం చెయ్యరు అనే గట్టి నమ్మకం ఉంది.
తను చెప్పినట్లుగా జరిగిందో లేదో చూడటానికి శాంత వెనకాలే వెళ్ళింది. శాంత అప్పటికే సుధీర్ని లేపి కాఫీ కప్పు చేతికిచ్చింది. అతడు కాఫీ తాగుతూ ఆమెతో నవ్వుతూ కబుర్లు చెప్తున్నాడు. అది చూడగానే అంజలికి షాక్ తగిలినట్లుగా అయి గుమ్మంలో అలాగే నుంచుండిపోయింది. సుధీర్ దృష్టి ఆమె వైపు మళ్ళింది. అంజు, ఏంటమ్మా, ఏమైనా కావాలా? కొంచెం ఇబ్బందిగా అన్నాడు సుధీర్. డాడీ, మీరు బెడ్ కాఫీ తాగుతున్నారా? అమ్మ కోపం వస్తుంది, దగ్గరగా వస్తూ అంది అంజలి. సుధీర్ కంగారు పడుతూ శాంత వైపు చూశాడు. ఆమె పక్కకు చూస్తుంది. అంజు, ఒక్కసారి తాగితే ఏం కాదులే, కానీ నీకు స్కూల్ టైం అవుతుంది, వెళ్ళు అన్నాడు సుధీర్. తండ్రి జవాబు చెప్పలేక తనని వెళ్ళిపోమ్మంటున్నాడు అని అర్థమైంది అంజలికి. తను వాళ్ళిద్దరికీ అడ్డు అనిపించి బాధగా వెనక్కు తిరిగింది. రోజులు గడుస్తున్నాయి. అంజు, ఈరోజు స్కూల్కి వెళ్ళనన్నామంట, ఏమైంది? ఒంట్లో బాలేదా? కళ్ళు మూసుకుని పడుకున్న అంజలి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తూ అన్నాడు సుధీర్. శాంత వచ్చాక సుధీర్ కూతురికి ఎక్కువ సమయం కేటాయించట్లేదు. చాలా రోజుల తర్వాత ఆ స్పర్శలోని ఆప్యాయతకి ఆమెలో దుఃఖం పొంగి పొర్లింది. తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది. అంజు, ఏడుస్తున్నావా? ఆదుర్దాగా అన్నాడు సుధీర్. అమ్మా అమ్మా ఏడుస్తూ అంది అంజలి. అమ్మ కోసం ఏడుస్తున్నావా? నువ్వు అలా ఏడిస్తే అమ్మ బాధపడుతుంది. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలని అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, గుర్తుందా? అన్నాడు సుధీర్. అంజలి ఏడుపు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే అక్కడికి శాంత వచ్చింది. ఎక్కడికో వెళ్లేందుకు తయారైనట్లుగా ఆమె అలంకరణ చెప్తుంది. శాంత, నువ్వు హాల్లో కూర్చో, నేను ఒక పావుగంటలో వస్తాను అని ఆమె వైపు చూసు అన్నాడు సుధీర్. ఆలస్యం అవుతోంది, తొందరగా రండి. అంజలి ఏడు పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయింది. డాడీ, ఈరోజు అమ్మ పుట్టినరోజు. మనం ఎప్పటిలాగే ఓల్డేజ్ హోమ్లో భోజనాలు పెట్టించేందుకు వెళ్ళాలని నేను స్కూల్కి వెళ్ళలేదు. ఏడుపు ఆపి అంది అంజలి. సుధీర్ గతుక్కుమన్నాడు. అది అంజలి గమనించింది. డాడీ, మీరు అమ్మ పుట్టినరోజు మర్చిపోయారా? బాధగా అడిగింది అంజలి. అంజు, అదేం లేదు. ఈరోజు పిన్ని ఎక్కడికో వెళ్ళాలని చెప్పింది. ఆదివారం నీకు సెలవే కాబట్టి ఆ రోజు ఓల్డేజ్ హోమ్కి వెళ్దాం. ఇప్పుడు నువ్వు లేచి స్కూల్కి వెళ్ళిపో అని మరో మాటకు తావే ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సుధీర్. అంజలికి చెప్పలేనంత ఏడుపు వచ్చింది. ఇన్నాళ్ళు ప్రేమించిన భార్య పుట్టినరోజును తండ్రి ఎలా మర్చిపోయాడో ఆమెకి అర్థం కాలేదు. అమ్మ కోసం ఏడుస్తుంటే నేను ఉన్నాను అని ధైర్యం చెప్తూ డాడీ అక్కుని చేర్చుకొని ఓదార్చాలి అని ఆ చిన్నారి కోరుకుంది. అలాగే డాడీ అమ్మలేని లోటు తలుచుకొని బాధపడుతుంటే పెద్దదానిలాగా సాంత్వన పలుకులు పలకాలి అని కూడా అనుకుంది. ఆ రెండింటిలో ఏదీ జరగట్లేదు. శాంత ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోదు, అలా అని దూరంగా ఉంచదు. సుధీర్ దృష్టిలో పడేలాగా అంజలి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా టిఫిన్, భోజనం, స్నాక్స్ అన్నీ పెడుతుంది. ఆ చూసి ఆమె కర్తవ్య నిర్వహణకు సుధీర్ మురిసిపోతూ ఉంటాడు. కొత్తగా పెళ్లి చేసుకొని ఆమె కొంగు పట్టుకొని తిరుగుతున్న తండ్రి ప్రవర్తన అంజలిలో ఒంటరితనాన్ని పెంచుతోంది. రోజు రోజుకి ఆ ఇంట్లో తను పరాయిదాన్ని అనే భావం ఎక్కువవుతోంది. తను ఎవ్వరికీ అక్కర్లేదు అనే ఆలోచన ఆమెను కుంగదీస్తోంది. అంజు, నువ్వు స్కూల్కి పెట్టిన లంచ్ తినకుండా తెచ్చేస్తున్నావు అని పిన్ని చెప్పింది. ఇంట్లో కూడా ఏమీ తినట్లేదంట, ఎందుకని? ఓ రోజు సాయంత్రం అన్నాడు సుధీర్. అంజలి జవాబు చెప్పకుండా దిగాలుగా కూర్చుంది. అడుగుతుంటే జవాబు చెప్పవేంటి? గట్టిగా అన్నాడు సుధీర్. డాడీ, మీరు అమ్మను మర్చిపోయారు, నాతో ప్రేమగా ఉండట్లేదు, ఇదంతా ఈవిడ వల్లే ఏడుస్తూ అంది అంజలి. సుధీర్ కోపంగా అంజలి మీద చెయ్యెత్తాడు. మీరు ఎప్పుడైనా నన్ను కొట్టారా? కనీసం తిట్టారా? నేను ఏం చదువుకుంటున్నానో చూడట్లేదు, ఏం తింటున్నానో చూడట్లేదు, ఏమైనా కావాలా అని కూడా అడగట్లేదు. ఇదంతా ఆవిడ వల్ల కదూ ఏడుస్తూ అంది అంజలి. నేను ఎంత బాగా చూసినా సవత్తలినే కళ్ళు తుడుచుకుంటూ అంది శాంత. శాంత ఏడుపు చూసి సుధీర్ కంగారు పడ్డాడు. అంజు, నువ్వు పిన్నిని అపార్థం చేసుకుంటున్నావు, తను ఎంత బాధపడుతుందో చూడు అని శాంత దగ్గరకు వెళ్ళి ఓదార్చాడు సుధీర్. అంజలి అది భరించలేకపోయింది. తన ఏడుపు కన్నా రెండో భార్య ఏడుపుకి చెలించిన తండ్రి పట్ల నిరసన భావంతో తనలో తానే కుమిలిపోయింది. దానికి తోడు ఈ సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత సుధీర్ చెప్పా పెట్టకుండా అంజలిని హాస్టల్లో జాయిన్ చేశాడు.
తల్లితో పాటే తండ్రి కూడా తనకు పూర్తిగా దూరం అయ్యాడు అని ఆమె గ్రహించింది. హాస్టల్లో మొదటి రోజు అన్యమనస్కంగా గడిపేసింది. ఎవ్వరితో మాట్లాడకుండా శూన్యంలోకే చూస్తున్న అంజలి మీద వార్డెన్ దృష్టి పడింది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఓ కన్ను వేసి ఉంచింది. రెండో రోజు రాత్రివేళ అందరూ నిద్రపోతున్న సమయంలో అంజలి డాబా మెట్ల వైపు వెళ్ళటం వార్డెన్ గమనించి నిశ్శబ్దంగా ఆమెను అనుసరించింది. టెర్రస్ మెట్ల వరకు రాగానే అంజలి ఉద్దేశం ఆమెకు అర్థమైంది. అంజలి, ఆగు అని గబుక్కున ఆమె చేతిని పట్టుకొని ఆపేసింది. నన్ను వదలండి మేడం, నేను ఎవ్వరికీ అక్కర్లేదు అంటూ గింజుకుంది అంజలి. వార్డెన్ బలవంతంగా కిందకు లాక్కొచ్చి సుధీర్కు ఫోన్ చేసి అంజలిని అప్పగించి హాస్టల్ నుంచి ఇంటికి పంపించేసింది. అమ్మమ్మ, ఇప్పుడు చెప్పు, నేనెందుకు బతకాలి? ఏడుపు గొంతుకతో అంది అంజలి. అంజు, నీకు జవాబు చెప్పే ముందు ఓ కథ చెప్తాను, వింటావా? అంది సత్యవతి. అంజలి చెప్పమన్నట్లుగా తలూపింది. బాపట్ల పక్కన ఒక పల్లెటూరులో మంచినీటి చెరువు పక్కన ముళ్ళ తుప్పల్లో అప్పుడే పుట్టిన పసుకందుని ఎవరో పారేశారు. ఆ పాపం తీసుకొచ్చి ఈ ఊరు సర్పంచ్ గారికి అప్పగించారు. ఆయన ఎవరైనా పాపను పెంచుకుంటారేమో అని అందరినీ అడిగారు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు సర్పంచ్ గారు పాపను బాపట్లలోని ఒక అనాథ శరణాలయంలో వదిలేశారు. శరణాలయంలో ఉన్న పెద్దవాళ్ళు ఆ పసికందుని ప్రేమగా పెంచుకున్నారు. అందరికీ అమ్మ ఒక్కతే ఉంటుంది. కానీ ఆ పాపకు బోలెడంతమంది అమ్మలు దొరికారు. ఊహ తెలిసిన తర్వాత తను ఒక అనాథ అని తెలుసుకుంది. తల్లి తండ్రి లేనందుకు ముందు బాధపడినా తర్వాత చేరదీసిన అందరినీ ప్రేమిస్తూ ఆ వెలితిని పోగొట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలలో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంది. దాంతో ప్రైవేటీ కాలేజీ వాళ్ళు ఉచితంగా సీట్ ఇచ్చి చేర్చుకున్నారు. అలా కొందరు పెద్దవాళ్ల సహాయంతో డిగ్రీ, బీఈడీ పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఉద్యోగం తెచ్చుకుంది. కొన్నాళ్లకు మరో ఉపాధ్యాయుడిని పెళ్లి చేసుకుని తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరచుకుంది. ఆమె కొన్నాళ్లకు ఒక పాపకు జన్మనిచ్చింది. దురదృష్టవశాత్తు పాప పుట్టిన 3 ఏళ్లకి భర్త దూరమయ్యాడు. తోడుగా ఉంటాడు అనుకున్న భర్త నడి సముద్రంలో ముంచి వెళ్ళిపోయినా ఆమె చావాలి అనుకోలేదు. తన కళ్ళ ముందు ఉన్న పాపాయిని పెంచి పెద్దదాన్ని చేసే బాధ్యత తన మీద ఉందని గ్రహించింది. యుక్త వయసు వచ్చాక మంచి సంబంధం వెతికి కూతురి పెళ్లి చేసింది. కానీ దేవుడు నిర్దాక్షిణ్యంగా ఆమెకు కూతుర్ని కూడా దూరం చేశాడు. కళ్ళ ముందే కూతురు కట్టెల్లో కాలిపోతుంటే ఆమె గుండె పగిలిపోయింది. అప్పుడు కూడా చావాలనుకోలేదు. ఎందుకంటే ఆమె ప్రతిరూపం మనవరాల రూపంలో ఆమెకు కనిపించింది. వణుకుతున్న గొంతుకతో ఆగింది సత్యవతి. అమ్మమ్మా అంటూ బావురుమంది అంజలి. అంజు, మీ అమ్మ పోవటం నీకు తీరని లోటు. అది ఎవ్వరూ ఎప్పటికీ తీర్చలేరు. మీ నాన్నకు భార్య వచ్చింది కానీ నీకు అమ్మ దొరకలేదు అని నువ్వు బాధపడుతున్నావు. మీ అమ్మ స్థానాన్ని దోచుకున్న వ్యక్తిగా చూడకుండా ఆవిడ పట్ల ప్రేమను పెంచుకోవటానికి ప్రయత్నించు. నువ్వు ఆవిడలో అమ్మని చూడగలిగితే ఆవిడ నీలో కూతుర్ని తప్పకుండా చూస్తుంది. అప్పుడు మీ డాడీ కూడా నీతో పూర్వంలాగా ఉంటారు అంది సత్యవతి. అమ్మమ్మ, అదెలా సాధ్యమవుతుంది? అసలు నువ్వు ఇలా ఇంత బాధను తట్టుకుంటున్నావు? ఏడుస్తూనే అంది అంజలి. అంజు, నా కష్టాల్లో నాకు తోడు పుస్తకాలు. ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన అన్నింటిలో గొప్పది పుస్తకం. మన మనస్సుని విశాలం చేసి మన చుట్టూ సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఒంటరితనాన్ని పోగొడుతుంది. స్కూల్ వర్క్ అయ్యాక మంచి సాహిత్యం చదువుకో. స్నేహితులతో సంతోషంగా ఉండు. మీ డాడీ కూడా తన తప్పు తెలుసుకున్నారు. ఇక మీదట అంతా బాగుంటుంది, సరేనా? అంది సత్యవతి. అమ్మమ్మ, నువ్వు నాతో ఉంటే నాకు ధైర్యం వస్తుంది. మరుంటావా? బేలగా అంది అంజలి. వచ్చే వయసా పోయే వయసా నాది? నేను నీకు ఎన్నాళ్ళని తోడుంటాను? ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు నువ్వే ధైర్యం తెచ్చుకోవాలి. అన్నింటికీ తట్టుకొని నిలబడాలి. సృష్టిలో మనిషి తప్ప ఏ ఒక్క ప్రాణి కూడా ఆత్మహత్య ప్రయత్నం చేయదు. ప్రతికూల పరిస్థితులను అధిగమించి ముందుకు సాగిన వారే జీవన పోరాటంలో గెలుస్తారు అంది సత్యవతి. అలాగే అమ్మమ్మ, నేను మళ్ళీ అలాంటి పొరపాటే చెయ్యను, ప్రామిస్. ఏడుపు ఆపి అంది అంజలి. అంజు, నిన్ను ఒక వారం రోజులు నాతో తీసుకెళ్తాను అని మీ డాడీకి చెప్పాను. మనవరాల్ని ముద్దు పెట్టుకుంటూ అంది సత్యవతి. అలాగే అమ్మమ్మ, నవ్వుతూ అంది అంజలి.
ఆ పసిదాని ముఖంలో తుఫాను వచ్చి వెలసినప్పటి ప్రశాంతత కనిపిస్తుంది.